హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. శ్రీవారి భక్తులకి ఒక మంచి శుభవార్త. మార్చి నెల సంబంధించిన టికెట్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. ఎలక్ట్రానిక్ టిప్ అంటే ఇది మనం ఆ లక్కీ డ్రా ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఒక లాటరీలో మనం బుక్ అవుతే తద్వారా పేమెంట్ చేసి టికెట్ పొందే అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యింది. బుక్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరు బుక్ చేసుకోండి. మీ టైం బాగుంటే అదృష్టం మీకు తగిలితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 21 నుంచి మొత్తం ఆల్రెడీ అన్ని టికెట్స్ మార్చికి సంబంధించిన అన్ని టికెట్స్ రిలీజ్ అవుతున్నాయి. అట్ ది సేమ్ టైము అంగప్రదక్షిణ, తర్వాత 300 రూపీస్ టికెట్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. వసతి గదా టికెట్స్ కూడా వదులుతున్నారు. అది చేయటం వైకుంఠం ద్వారా దర్శనం చేసుకోవడానికి భక్తులకి మంచి అవకాశం ఇచ్చారు టీటీడీ వాళ్ళు. అవి కూడా ఈ నెల 24 తారీఖున రిలీజ్ కాబోతున్నాయి. ఎటువంటి సందేహాలు దారితీయకుండా అన్ని టికెట్స్ అయితే రిలీజ్ చేస్తున్నాయి. భక్తులకి స్వామివారి దర్శించుకోవడానికి మంచి అవకాశం అయితే వచ్చేసింది. మార్చి నెల ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో బుక్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం వైకుంఠం ఏకాదశి రోజున కూడా దర్శించుకోవడానికి టికెట్ అవుతున్నారు. 24వ తారీఖుని అది కూడా బుక్ చేసుకోవచ్చు. రూమ్స్కి అయితే బుక్ చేస్తూ రిలీజ్ అవుతున్నాయి, ప్రతి ఒక్కటి రిలీజ్ అవుతున్నాయి. త్వరగా ఫాస్ట్గా చేసుకోండి. త్వరగా ఫాస్ట్ బుక్ చేసుకోవాలంటే ఆల్రెడీ మనం టైప్ చేసుకుంటే అది త్వరగా ఆల్రెడీ మన పేర్లు గీర్లన్నీ కంప్యూటర్లో సేవ్ చేసుకోండి. ఎక్సెల్లో కానీ వర్డ్లో కానీ దాన్ని కాపీ చేసుకుని త్వరగా అయిపోతాయి. ఎవరి హెల్ప్ లేకుండా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు టికెట్ కావాలి, మీరు చేసుకోలేకపోతే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. నన్ను కన్సల్ట్ కానీ నేను చేయగలుగుతాను. మొత్తానికి అయితే స్వామివారి దర్శించుకోవడానికి మార్చి నెల టికెట్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. భక్తులు అందరూ దాన్ని ఎవరు కావాలో ఎవరిని స్వామివారి దర్శించుకుంటున్నారో వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి. ఎందుకంటే అవి ఎక్కువ నిమిషాలు ఉండవు, జస్ట్ 5 మినిట్స్లో అయిపోతాయి. చాలా ఫాస్ట్గా ఫిక్స్ చేసుకుంటేనే టికెట్ బుక్ అవుతాయి. అందరికీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, నేను డీటెయిల్స్ చెప్పగలుగుతాను. ఒకవేళ ఎటువంటి టోకన్స్ లేకుండా వెళ్తే మాత్రం వైకుంఠం ఏకాదశి రోజున అంటే జనవరి 10 నుంచి 19 వరకు స్వామివారి దర్శించుకోవడానికి అవకాశం ఉండదు. టోకన్ వెంటనే వెళ్ళాలి. ఆ టైంలోన అన్ని దర్శనాలు వీపీ దర్శనాలు అన్ని దర్శనాలు క్యాన్సిల్ అయినాయి. ఓన్లీ టోకన్ ఉంటే మాత్రమే అలౌ చేస్తారు. ఓం నమో వెంకటేశాయ.